ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నదులలో జలకళ మరి కలకలలాడుతూ కనిపించడం చాలా చాలా సంతోషం. జూలై నెలలోనే శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి అతి భారీ ప్రాజెక్టులు నిండుకోవడం కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పదే పదే చెప్తూ ఉన్నారో, ప్రతి నీటి చుక్కను కూడా ఒడిసి పట్టి ప్రతి ఆఖరి ఆయుకట్టుకు కూడా అందాలి, ప్రతి రైతుకు కూడా చేరాలి అని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇరిగేషన్ శాఖను కూడా మరి పనిచేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే మరి ఏదైతే ఈ యొక్క శ్రీశైలం మరి కుడికాలువ నుంచి అటు ఏదైతే పర్టికులర్గా మరి ఈ యొక్క తెలుగు గంగ, గాలేరు నగరి, ఈ యొక్క కేసీ కెనాల్ మరి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మరి రిజర్వాయర్సు, ట్యాంక్స్ నింపుకుంటూ అటు సోమశిల, కండలేరు వరకు కూడా మరి అటు రాయలసీమ వరకు కూడా పూర్తి స్థాయిలో ఎంత నీరు అవసరమైతే అంతా కూడా ఆ పోతిరెడ్డిపాడు నుంచి తీసుకోమని చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ రాయలసీమకి ఆ యొక్క త్రాగునీరు కోసం ఫస్ట్ ప్రయారిటీగా, అదేవిధంగా సాగునీరుని కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా జూలై నెల నుంచే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి వాటర్ని పంపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే హంద్రీనివా మరి కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నప్పటికి కూడా, అంటే మొదటగా అక్కడ ఏదైతే ఆ వాటర్ వెళ్ళే చోట ఆ డెలివరీ దగ్గర ఏదైతే న్యూ బ్రిడ్జు ఏదైతే ఆలస్యం వల్ల కొన్ని రోజులు లేట్ అవడం, మళ్ళీ ఇప్పుడు కూడా గత 4-5 సంవత్సరాల్లో కనీసం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కనీసం ఆ కెనాల్స్లో ఆ సిల్ట్ కూడా తీనటువంటి పరిస్థితుల్లో మనం నీళ్లు సమృద్ధిగా ఇద్దామన్నా కూడా ఏదైతే బ్రీచెస్ ఆ గళ్ళు పడేటువంటి దుస్థితి ఏదైతే ఉందో వాటిని అధిగమించి హంద్రీనివా ద్వారా కూడా మరి నీరు పంపించేటువంటి విధంగా అవి కూడా ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన కొన్ని మాకు అవాంతరాలు ఏర్పడిన, నిన్న హంద్రీనివా కూడా బ్రీచ్ ఏర్పడిన దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు సాయంత్రానికల్లా మళ్ళీ కట్టడి చేసి మళ్ళీ పంపుల్ని రిలీజ్ చేయమని కోరడం జరిగింది. ఈ రకంగా రాయలసీమకి పూర్తి స్థాయిలో సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ఏదైతే ఉందో, ఎందుకంటే గత 2-3 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ ఆయకట్టుకి నీరు లేక క్రాప్ హాలిడేలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అటువంటి క్రాప్ హాలిడేల నుంచి మళ్ళీ రైతాంగానికి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ సురక్షితమైనటువంటి త్రాగునీరు, అదేవిధంగా సాగునీరు కూడా ఈవేళ పుష్కలంగా అందించడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కృష్ణా డెల్టాకు సంబంధించి కూడా అటు ప్రకాశం బ్యారేజ్ నుంచి అటు రైట్ కెనాల్ కానీ, అదేవిధంగా అటు గుంటూరుకి పోయేటువంటి వెస్ట్ కెనాల్కి కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎంత సాగునీరు అవసరమో అంతా కూడా మరి రిలీజ్ చేసుకోమని ఇట్లా ఎక్కడికక్కడ, అంటే ఏదైతే శ్రీశైలం దగ్గర నుంచి నాగార్జున సాగర్ దగ్గర నుంచి ప్రకాశం మరి బ్యారేజ్ వరకు కూడా ఎక్కడెక్కడైతే మనకి కెనాల్స్ సిస్టమ్ని డ్రా చేసుకోవడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉపయోగించుకునేటువంటి విధంగా గత 10 రోజుల నుంచి కూడా ఎవ్రీడే మానిటరింగ్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ వరద నీరు సముద్రంలోకి చేరే లోపుగా అవకాశం ఉన్నంత వరకు కూడా రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోమని చెప్పేసి కూడా అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఖరీఫ్ పంట ఏదైతే ఉందో వ్యవసాయ అధికారులు కూడా దాని మీద శ్రద్ధ పెట్టి ఆ ఖరీఫ్ను కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొంచెం ముందస్తుగా ఆ ఖరీఫ్ను కూడా తీసుకున్నట్లయితే వాళ్ళకు కూడా నీటిని మనం సమృద్ధిగా రేపు మళ్ళీ సైక్లోన్స్ వచ్చే సమయానికి వాళ్ళ పంటని జాగ్రత్త చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఖరీఫ్ను కూడా కొంచెం ఎర్లీగా తీసుకురామని చెప్పడం కూడా జరుగుతుంది.